ఈ రోజున గుంటూరు జనరల్ హాస్పిటల్కి రావడం నిజంగానే ఏదో ఒక ప్రజా ఆరోగ్య కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తే సంతోషంగా ఉంటుంది. అట్లా కాకుండా 5-6 నెలలుగా ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి గుంటూరు తురకపాలెం, గుంటూరుని తురకపాలెన్ని సపరేట్గా చూడడం కూడా కష్టమే. 4-5 కిలోమీటర్లు ఉంటున్నాం ఇక్కడికి. తురకపాలెంలో జ్వరం రావడం, మనిషి మరణించడం, ఇప్పటికే 45 మంది మరణించినట్లు రికార్డులు చెప్తా ఉన్నాయి. ఈ రోజున సలోమి అనే ఒక యువతి ఈరోజు అడ్మిషన్లో ఉంది. ఒళ్ళంతా వాపులతో గడ్డలతో ఉంది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకే ఒక్క మాట అడగాలనుకుంటా ఉన్నా. ఓ పెద్ద విజనరీగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు దీన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. పరిపాలిస్తున్నాడకంటే మేనేజ్ చేస్తూ ఉన్నాడు బాబు గారు. ఈ రోజున అనేక విషయాల్ని అనర్గళంగా మాట్లాడే ప్రయత్నం చేసి అనేకసార్లు బొక్కబోర్లు పడ్డప్పటికి కూడా తిరిగి మాట్లాడే ప్రయత్నం చేసే చంద్రబాబు నాయుడు గారిని అడిగే మాట ఏంటంటే 5 నెలల నుంచి లేక 6 నెలల నుంచి ఈ వ్యాధి ఏంటి అన్న విషయాన్ని స్పష్టంగా ప్రకటించడం ప్రభుత్వానికి చేతగాలేదా? అంతేకాకుండా 5 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఇచ్చేసే చాలే చేదులుపుకుందామని ఆ బిజినెస్ మూడ్లో తప్ప మీరు ఇంకొక మూడ్లో లేరా? ఆ మోలియా ఐడోసిస్ అనే జబ్బు ఉందని వార్తలు ఉన్నాయి. ఆ బ్యాక్టీరియా బి సూడోమోలి అనుకుంటాను, బి సూడోమోలి బ్యాక్టీరియా కూడా ఐడెంటిఫై అయ్యిందని చెప్తా ఉన్నారు. ఒక్కసారి ఈ ప్రభుత్వానికి నిజంగా సైంటిఫిక్ టెంపర్ ఉన్నా లేక సైంటిఫిక్ అవుట్లుక్ ఉన్నా శాస్త్రీయంగా పనిచేసే లక్షణం ఉన్నా సరే వీళ్ళు చేయాల్సిన పని గ్రామాన్ని మొత్తం ర్యాండమ్గానే, అసలు బ్లాంకెట్గా ర్యాండమ్గా బ్లాంకెట్గానే టెస్ట్ చేయడం. అది గాలి ద్వారా, మట్టి ద్వారా లేక నీటి ద్వారా వస్తుంది అని అనుకుంటున్నప్పుడు, సైంటిఫిక్గా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో ఉన్న ఆ సోర్స్ని చెక్ చేసిన దాఖలా మీ దగ్గర ఎవరికే నామకే వాస్తే చేయడం కాదు, శాశ్వత పరిష్కారం కోసం మీరు చేసింది ఏమైనా ఉందా? ఇక్కడ ఇంకొక అంతర్లీనంగా ఇంకొక కారణం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పే అదే అంత బాగున్న రాజ్యంలో అక్కడ దళిత వాడలోనే ఎక్కువ జబ్బులు వస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్న క్వారీల్లోంచి నీళ్లు తెచ్చుకొని లేక ఓవర్ ట్యాంకుల్లో పంపు చేసుకొని ఆ కంటామినేటెడ్ నీళ్లు తాగడం వల్ల మాకు వచ్చింది వస్తూ ఉంది అన్న విషయాన్ని స్పష్టంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ప్రత్యేకించి దళితులు చెప్తా ఉన్నారు. మీ దగ్గర నుంచి ఏ స్పందన లేదు. అప్పటికప్పుడు మాట్లాడడం, తప్పించుకొని పోవడం. ఈరోజు అడుగుతూ ఉన్నాం మేము చాలా కాలం నుంచి ఆ గ్రామస్తులు సమగ్ర నీటి వ్యవస్థ కావాలి, మాకు ఒక పరిశుద్ధమైన నీళ్లు కావాలి తాగడానికి, ఈ నీళ్లు తాగే మేము దెబ్బతింటా ఉన్నాం అని మాట్లాడినప్పుడు ఈ రోజు కూడా మీ దగ్గర నుంచి సరైన స్పందన లేదన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నా నేను. అట్లా అంతే కదా, ఆఖరికి అక్కడున్న జీవన పరిస్థితులు కూడా మెరుగుపరిచే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సింది. మీరు తీసుకోరు. నేను మీరు ఎన్ని మాటలు మాట్లాడినా మీరు ఒక అసమర్థ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని అనుకుంటా ఉంటాను. ఆ అసమర్థతకి నిర్లక్ష్యం కూడా తోడు. మళ్ళా ఆ నిర్లక్ష్యంతో కూడిన అసమర్థత చాలా ప్రమాదాన్ని కలగజేస్తూ ఉంది ఈ ప్రాంతాల్లో. ఎప్పుడు మాట్లాడినా సరే మీరు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ రాష్ట్రంలో వైద్యం బాగుండాలి, అన్ని ప్రాంతాల ప్రజలు కూడా వైద్యానికి దూరం కాకుండా దగ్గరలో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. దానికోసమే 17 కొత్త మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రంలో మొదలుపెట్టాలనుకుంటే వ్యాపారం పట్ల మొగ్గు చూపే మీరు వాటిని పీపీపీ మోడ్ కింద ఇచ్చేసే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ అయిపోయి సంతకాలు కూడా అయిపోయినాయి. ఇప్పటికైనా సరే దగ్గర మీ రాజధానికి దగ్గర గుంటూరు మరి పక్కలో బస్ నాకు కూడా ఎవరో చెప్పారు గుంటూరు టౌన్ కూడా నీళ్ళు అక్కడి నుంచి వస్తాయి ఏమని కూడా చెప్పారు నాకు ఎవరో. కనుక మీరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతుంది ఈ రోజున. పైగా చెప్పుకోవడం కాదు, వై డోంట్ యు స్టార్ట్ ఏ టెస్టింగ్ పాయింట్ హియర్? ఎందుకు మీరు ఈ ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన ఒక జబ్బుకు టెస్టింగ్ ల్యాబొరేటరీని మొదలుపెట్టరు?
అట్లాగే ట్రీట్మెంట్ కోసం ఒక ప్రత్యేకమైన ఒక విభాగాన్ని ఎందుకు దాన్ని ఏర్పాటు చేయరు? మీరు ఒక ఎక్స్పర్టైజ్ని ఎందుకు క్రియేట్ చేయరు? అంటే మీకు ప్రజల ఆరోగ్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదు, ఆలోచన అనే విషయం ఇక్కడ అర్థమవుతుంది. ఆరోగ్య విషయాల పట్ల, వైద్యం పట్ల మీకు సరైన అవగాహన లేకుంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకోండి, మీకు అవగాహన కల్పిస్తారు. నేను చాలా బాధపడతా ఉన్నాను. 5 నెలల నుంచిన ఒక బ్యాక్టీరియా, మీరు చెప్పిన లెక్కలే అవి. ఇంకో కారణం ఉందో వెతికి పెట్టండి, లేక మా దగ్గర డాక్టర్లు కూడా పంపమంటే దాంట్లో పంపడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కూడా మా వంతు సహాయాన్ని అందిస్తాం. ఒక బ్యాక్టీరియా, ఒక యాంటీబయాటిక్, ఏ యాంటీబయాటిక్ సెన్సిటివ్ టెస్ట్ అని చేసి పెడతారు. డాక్టర్ల పని అది. ఆ డాక్టర్ల చేతుల్ని బలంగా మార్చండి, మీరు ఈ హాస్పిటల్ని బలంగా మార్చండి, ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా టెస్టింగ్ యూనిట్ని తయారు చేయండి. ఇటువంటి ఆలోచనలు మీకేం రావు. చచ్చిపోయారు, గొడవ కాకూడదు, ఒక 5 లక్షల రూపాయలు ఇస్తే అప్పటి మీరు మాటికి ప్రాణాలని డబ్బులతో లెక్క కడతా ఉంటారు. దయచేసి అడిగేది ఒకటే, ఇప్పటికైనా సరే మీరు మీ దృష్టిని ఇక్కడ సారించండి. ఈ రాష్ట్రంలో ఏ మంత్రి పరిపాలన నాకు కనపడడం లేదు. రూరల్ వాటర్ సప్లై గురించి మాట్లాడదామంటే ఆయన కనపడ్డు, ఆయన వినపడ్డు. ఇంకా మిగతా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడదామంటే ఆయన అమరావతి మున్సిపాలిటీ గురించి మాట్లాడితే ఆయన అమరావతిలోనే ఆయన అక్కడకే తిరుగుతూ ఉంటాడు ఆ నీళ్ల గుంతల్లో. బహుశా మీకు సంబంధించిన వాళ్ళే పరిపాలిస్తున్నారు అనుకుంటున్నా. ఈ మాత్రం ఒక అస్తవ్యస్తమైన పరిపాలన అయినా ఒక్క నిమిషం ఆలోచించి తురకపాలెంలో మృతులకు ఎక్స్గ్రేషియా 1 కోటి రూపాయలు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇమ్మని నేను ఆ డిమాండ్కి మద్దతు పలుకుతా ఉన్నా, ఇమ్మని కోరుతా ఉన్నా. అంతేకాదు తక్షణం మీరు ఒక ప్రత్యేకమైన టెస్టింగ్ ల్యాబ్ని ఆ ప్రాంతంలో నెలకొల్పాలి. ఆ చుట్టుపక్కల 5 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని మొత్తం జల్లెడబట్టి కేసులను వెతకాలి. అట్లాగే ప్రివెంటివ్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. అక్కడ మంచినీటి వ్యవస్థను తక్షణం ఏర్పాటు చేయాలి. అక్కడ ఉన్న నీళ్ళని ప్రతిరోజు కూడా వీలైతే చెక్ చేసి మాత్రం బయటికి పంపాలి. అట్లా కార్యక్రమాలు చేపడితే 1 సంవత్సరంలో కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది మీ యొక్క అసమర్థ నాయకత్వంలో. అంటే వై డోంట్ యు డంప్ ఆల్ ద డాక్టర్స్, all the biochemical, all the people who concerned with these treatments? Why don't you send a big medical team there? Or you find any, or instructed to find any vaccination for that? మీ దగ్గర నుంచి ఎటువంటి ఒక సైంటిఫిక్ సమాధానం మాకు రావడం లేదు. జనాలు భయభ్రాంతుల్లో ఉన్నారు. తమ జీవితాలని ఇంతేనా, ఒకసారి జ్వరం వస్తేనే భయపడే పరిస్థితి వస్తూ ఉంది. కేవలం జ్వరం వచ్చిన తర్వాత రావడం, ప్రాణం కోల్పోవడం. కనుక చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు ఈ ప్రాంత తురకపాలెం ప్రజల్ని, ఆ చుట్టుపక్కల ప్రజల్ని, పరోక్షంగా గుంటూరు పట్టణ ప్రజలను కూడా మీరు కాపాడడానికి సిద్ధపడాలి. మీకు మేము కలిసి వస్తాం. మీకు చేత కాకపోతే ఆ టీములు మా చేతుల్లో పెట్టండి, మా డాక్టర్లు మా వాళ్ళు వచ్చి అక్కడే కూర్చొని ఆ పనిచేసే కార్యక్రమం చేస్తాం. ఇబ్బంది ఏమి లేదు. ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున మీరు తక్షణం సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని అక్కడ ఉంచాలి, తయారు చేయాలి. అట్లాగే why don't you randomly checked the supplies of the Guntur also, because they are telling the water coming from Turakapalem. Thank you very much. చెప్పుకునే చంద్రబాబు నాయుడు దీన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. పరిపాలిస్తున్నాడకంటే మేనేజ్ చేస్తూ ఉన్నాడు బాబు గారు. ఈ రోజున అనేక విషయాల్ని అనర్గళంగా మాట్లాడే ప్రయత్నం చేసి అనేక సార్లు బొక్కబోర్లు పడ్డప్పటికి కూడా తిరిగి మాట్లాడే ప్రయత్నం చేసే చంద్రబాబు నాయుడు గారిని అడిగే మాట ఏంటంటే 5 నెలల నుంచి లేక 6 నెలల నుంచి ఈ వ్యాధి ఏంటి అన్న విషయాన్ని స్పష్టంగా ప్రకటించడం ప్రభుత్వానికి చేతగాలేదా? అంతేకాకుండా 5 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఇచ్చేసే చాలే చేతులుపుకుందామని ఆ బిజినెస్ మూడ్లో తప్ప మీరు ఇంకొక మూడ్లో లేరా? ఆ మోలియా ఐడోసిస్ అనే జబ్బు ఉందని వార్తలు ఉన్నాయి. ఆ బ్యాక్టీరియా బి సూడోమోలి అనుకుంటాను,
బి సూడోమోలి బ్యాక్టీరియా కూడా ఐడెంటిఫై అయ్యిందని చెప్తా ఉన్నారు. ఒక్కసారి ఈ ప్రభుత్వానికి నిజంగా సైంటిఫిక్ టెంపర్ ఉన్నా లేక సైంటిఫిక్ అవుట్లుక్ ఉన్నా శాస్త్రీయంగా పనిచేసే లక్షణం ఉన్నా సరే వీళ్ళు చేయాల్సిన పని గ్రామాన్ని మొత్తం ర్యాండమ్గానే, అసలు బ్లాంకెట్గా ర్యాండమ్ కాదు బ్లాంకెట్గానే టెస్ట్ చేయడం. అది గాలి ద్వారా, మట్టి ద్వారా లేక నీటి ద్వారా వస్తుంది అని అనుకుంటున్నప్పుడు, సైంటిఫిక్గా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో ఉన్న ఆ సోర్స్ని చెక్ చేసిన దాఖలా మీ దగ్గర ఎవరికి నామకే వాస్తే చేయడం కాదు, శాశ్వత పరిష్కారం కోసం మీరు చేసింది ఏమైనా ఉందా? ఇక్కడ ఇంకొక అంతర్లీనంగా ఇంకొక కారణం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పే అది అంత బాగున్న రాజ్యంలో అక్కడ దళిత వారిలోనే ఎక్కువ జబ్బులు వస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్న క్వారీల్లోంచి నీళ్లు తెచ్చుకొని లేక ఓవర్ ట్యాంకుల్లో పంపు చేసుకొని ఆ కంటామినేటెడ్ నీళ్లు తాగడం వల్ల మాకు వస్తూ ఉంది అన్న విషయాన్ని స్పష్టంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ప్రత్యేకించి దళితులు చెప్తా ఉన్నారు. మీ దగ్గర నుంచి ఏ స్పందన లేదు. అప్పటికప్పుడు మాట్లాడడం, తప్పించుకొని పోవడం. ఈరోజు అడుగుతూ ఉన్నాం మేము చాలా కాలం నుంచి ఆ గ్రామస్తులు సమగ్ర నీటి వ్యవస్థ కావాలి, మాకు ఒక పరిశుద్ధమైన నీళ్లు కావాలి తాగడానికి, ఈ నీళ్లు తాగే మేము దెబ్బతింటా ఉన్నాం అని మాట్లాడినప్పుడు ఈరోజు కూడా మీ దగ్గర నుంచి సరైన స్పందన లేదన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నా నేను. అట్లా అంతే కదా, ఆఖరికి అక్కడున్న జీవన పరిస్థితులు కూడా మెరుగుపరిచే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సింది. మీరు తీసుకోరు. నేను అనుకుని మీరు ఎన్ని మాటలు మాట్లాడినా మీరు ఒక అసమర్థ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని అనుకుంటా ఉన్నారు. ఆ అసమర్థతకి నిర్లక్ష్యం కూడా తోడు. మళ్ళా ఆ నిర్లక్ష్యంతో కూడిన అసమర్థత చాలా ప్రమాదాన్ని కలగజేస్తూ ఉంది ఈ ప్రాంతాల్లో. ఎప్పుడు మాట్లాడినా సరే మీరు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ రాష్ట్రంలో వైద్యం బాగుండాలి, అన్ని ప్రాంతాల ప్రజలు కూడా వైద్యానికి దూరం కాకుండా దగ్గరలో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. దానికోసమే 17 కొత్త మెడికల్ కళాశాలని రాష్ట్రంలో మొదలుపెట్టాలనుకుంటే వ్యాపారం పట్ల మొగ్గు చూపే మీరు వాటిని పీపీపీ మోడీ కింద ఇచ్చేసే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ అయిపోయి సంతకాలు కూడా అయిపోయినాయి. ఇప్పటికైనా సరే దగ్గర మీ రాజధానికి దగ్గర గుంటూరు మరీ పక్కలో. బస్ నాకు కూడా ఎవరో చెప్పారు గుంటూరు టౌన్ కూడా నీళ్ళు అక్కడి నుంచి వస్తాయి ఏమని కూడా చెప్పారు నాకెవరో. కనుక మీరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతుంది ఈ రోజున. పైగా చెప్పుకోవడం కాదు, వై డోంట్ యు స్టార్ట్ ఏ టెస్టింగ్ పాయింట్ హియర్? ఎందుకు మీరు ఈ ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన ఒక జబ్బుకు టెస్టింగ్ ల్యాబొరేటరీని మొదలుపెట్టరు? అట్లాగే ట్రీట్మెంట్ కోసం ఒక ప్రత్యేకమైన ఒక విభాగాన్ని ఎందుకు దాన్ని ఏర్పాటు చేయరు? మీరు ఒక ఎక్స్పర్టైజ్ని ఎందుకు క్రియేట్ చేయరు? అంటే మీకు ప్రజల ఆరోగ్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదు, ఆలోచన లేని విషయం ఇక్కడ అర్థమవుతుంది. ఆరోగ్య విషయాల పట్ల, వైద్యం పట్ల మీకు సరైన అవగాహన లేకుంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకోండి, మీకు అవగాహన కూడా కల్పిస్తారు. నేను చాలా బాధపడతా ఉన్నాను. 5 నెలల నుంచిన ఒక బ్యాక్టీరియా, మీరు చెప్పిన మీ లెక్కలే అవి. ఇంకొక కారణం ఉందేమో వెతికి పెట్టండి, లేక మా దగ్గర డాక్టర్లు కూడా పంపమంటే దాంట్లో పంపడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కూడా మా వంతు సహాయాన్ని అందిస్తాం. ఒక బ్యాక్టీరియా, ఒక యాంటీబయాటిక్, ఏ యాంటీబయాటిక్ సెన్సిటివ్ టెస్ట్ అని చేసి పెడతారు. అది డాక్టర్ల పని. అది ఆ డాక్టర్ల చేతుల్ని బలంగా మార్చండి. మీరు ఈ హాస్పిటల్ని బలంగా మార్చండి. ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా టెస్టింగ్ యూనిట్ని తయారు చేయండి. ఇటువంటి ఆలోచనలు మీకేం రావు. చచ్చిపోయారు, గొడవ కాకూడదు, ఒక 5 లక్షల రూపాయలు ఇస్తే అప్పటి మీరు మాటికి ప్రాణాలని డబ్బులతో లెక్క కడతా ఉంటారు. దయచేసి అడిగేది ఒకటే, ఇప్పటికైనా సరే మీరు మీ దృష్టిని ఇక్కడ సారించండి. ఈ రాష్ట్రంలో ఏ మంత్రి పరిపాలన నాకు కనపడడం లేదు. రూరల్ వాటర్ సప్లై గురించి మాట్లాడదామంటే ఆయన కనపడ్డు, ఆయన వినపడ్డు. ఇంకా మిగతా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడదామంటే ఆయన అమరావతి మున్సిపాలిటీ గురించి మాట్లాడితే ఆయన అమరావతిలోనే ఆయన అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు ఆ నీళ్ల గుంతల్లో. బహుశా మీకు సంబంధించిన వాళ్ళే పరిపాలిస్తున్నారు అనుకుంటున్నా. ఈ మాత్రం ఒక అస్తవ్యస్తమైన పరిపాలన అయినా ఒక్క నిమిషం ఆలోచించి
తురకపాలెంలో మృతులకు ఎక్స్గ్రేషియా 1 కోటి రూపాయలు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇమ్మని నేను ఆ డిమాండ్కి మద్దతు పలుకుతా ఉన్నా, ఇమ్మని కోరుతా ఉన్నా. అంతేకాదు తక్షణం మీరు ఒక ప్రత్యేకమైన టెస్టింగ్ ల్యాబ్ని ఆ ప్రాంతంలో నెలకొల్పాలి. ఆ చుట్టుపక్కల 5 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని మొత్తం జల్లెడబట్టి కేసులను వెతకాలి. అట్లాగే ప్రివెంటివ్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. అక్కడ మంచినీటి వ్యవస్థను తక్షణం ఏర్పాటు చేయాలి. అక్కడ ఉన్న నీళ్ళని ప్రతిరోజు కూడా వీలైతే చెక్ చేసి మాత్రం బయటికి పంపాలి. అట్లా కార్యక్రమాలు చేపడితే 1 సంవత్సరంలో కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది మీ యొక్క అసమర్థ నాయకత్వంలో. అంటే వై డోంట్ యు డంప్ ఆల్ ద డాక్టర్స్, ఆల్ ద బయోకెమికల్, all the people who concerned with these treatments? Why don't you send a big medical team there? Or you instructed to find any vaccination for that? మీ దగ్గర నుంచి ఎటువంటి ఒక సైంటిఫిక్ సమాధానం రావడం లేదు. జనాలు భయభ్రాంతుల్లో ఉన్నారు. తమ జీవితాల్ని ఇంతేనా, ఒకసారి జ్వరం వస్తేనే భయపడే పరిస్థితి వస్తూ ఉంది. కేవలం జ్వరం వచ్చిన తర్వాత రావడం, ప్రాణం కోల్పోవడం. కనుక చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు ఈ ప్రాంత తురకపాలెం ప్రజల్ని, ఆ చుట్టుపక్కల ప్రజల్ని, పరోక్షంగా గుంటూరు పట్టణ ప్రజలను కూడా మీరు కాపాడడానికి సిద్ధపడాలి. మీకు మేము కలిసి వస్తాం. మీకు చేత కాకపోతే ఆ టీములు మా చేతుల్లో పెట్టండి, మా డాక్టర్లు మా వాళ్ళు వచ్చి అక్కడే కూర్చొని పనిచేసే కార్యక్రమం చేస్తాం. ఇబ్బంది ఏమి లేదు. ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున మీరు తక్షణం సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని అక్కడ ఉంచాలి, తయారు చేయాలి. అట్లాగే why don't you randomly checked the supplies of the Guntur also, because they are telling the water coming from Turakapalem. Thank you very much.